టైటిల్ ఎంత అందంగా ఉందో సినిమా కూడా ఫ్యామిలీ వాల్యూస్ తెలియజెప్తూ అంటే ఇలాంటి ఒక సెన్స్ మనం మిస్ అవుతున్నాం ఈ జనరేషన్లో అనిపించింది. ఫ్యామిలీ కోసం ఏదన్నా చేయొచ్చు అనే పాయింట్ చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్గా, రైటర్గా యూ హ్యావ్ బీన్ ఇన్ టు సచ్ థింగ్స్ నౌ, లైక్ యు ఆర్ యాక్టర్ నౌ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా కొడుతున్నారు మంచిగా. ఏ రోల్ మీకు బాగా నచ్చింది? ఇప్పుడు నేను మీకు నచ్చిన యాక్టర్లోనే పిలిచారు కాబట్టి నేను యాక్టర్ గానే చెప్తాను, మాట్లాడతాను యాక్టర్ గానే. అంతేనా? సో అంతే ప్రజెంట్ యాక్టర్ గానే మాత్రం బాగుంది కదా, అందరికి నచ్చాను. సో యాక్టర్ గానే మాట్లాడదాం. సో ఇలాగే కొనసాగుతారు అయితే అనుకోవచ్చు. ప్రెసెంట్ అదే కొనసాగుతున్నా. అంతేలేండి, అంటే మనం చెప్పలేము ఫ్యూచర్ లో, లైక్ మన పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి. వి రియలీ డోంట్ నో ఎలా అంటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శుభం తర్వాత మళ్ళీ సేమ్ సమంత గారితో, అంటే చాలా లాంగ్ జర్నీ మీది చూసుకున్నట్లయితే. పర్లేదు, కొంచెం జర్నీ. సో ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? నాకు వావ్, సచ్ లక్కీ పర్సన్ ఏమో అనిపిస్తున్నారు. 100%. ఎందుకంటే ఒక టైంలో మనం ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతుంటాం, సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. బట్ కరెక్ట్ టైంలో చుట్టూ ఒక మంచి మనుషులు మనకి సంపాదించుకోగలిగాం అనుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది. అలా నా టైము, నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కదా, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్మెంట్లో ఉండాలి అనే టైం ఒకటి అంటుంటారు కదా, ఆ టైం నాకు మేబీ ట్రాలా శుభం నుంచి వచ్చిందేమో అని నేను అనుకున్నా. సో అలా అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో జర్నీ మొదలైంది. సో మంచిది, టైం కలిసి వచ్చింది, లక్కీ అంతే. వండర్ఫుల్. సో మా ఇంటి బంగారం స్క్రిప్ట్ మీ దగ్గరికి రాగానే వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆన్ దాట్ డే అండ్ టుడే? లైక్ ఐ వాంట్ టు సీ ద డిఫరెన్స్. అప్పుడు నేను, వాళ్ళు పిలిచారు నన్ను, ఆడిషన్ కావాలి, ఇలా క్యారెక్టర్ ఉందని. అక్కడ రాకీ అని నా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఈపీగా చేస్తుంటారు. చేస్తావు డార్లింగ్ అన్నాడు. సరే వస్తాను, ఆడిషన్ ఇచ్చాను, అయిపోయింది, వెళ్ళిపోయాను. ఇంక నేను దాని గురించి ఏమో ఆలోచించలేదు. తర్వాత అది సమంత గారు, రాజు గారికి నచ్చింది, ప్రవీణ్కి. సో పిలిచారు, అప్పుడు సమంత గారిని కలిసాను అనమాట. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. శుభం అప్పుడు కొంచెం భయపడుతూ ఉండేవాడిని, బట్ ఇప్పుడు ఎప్పుడైతే మా ఇంటి బంగారం టైంకి వచ్చిందో ఈజీ అయింది అనమాట. సో ట్రావెలింగ్. సో రాజ్ గారు కూడా రైటర్గా, యాజ్ అ రైటర్గా హీ డిడ్ హిస్ వర్క్. సో ఆయన సెట్స్లో అంటే ఎలా ఉండేది ఆయనతో వర్క్, కానీ ఆయన విజన్ ఏ విధంగా ఉండేది? అంటే రాజ్ గారు అందరికన్నా సైలెంట్ ఎవరంటే రాజ్ సార్ అని. ఆయన సౌండ్లో, సెట్లో సౌండ్ వచ్చినా కూడా ఆయనకు నచ్చదు. ఆయన సైలెంట్ ఉంటారు, అందరినీ సైలెంట్ చేస్తారు. పని మాత్రం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అంటే చాలా సీరియస్ పర్సన్ అని చెప్పొచ్చా ఏంటి? లేదండి, సీరియస్ కదా, చాలా కూల్. ట్రూ అనిపించింది మాకు కూడా. కొన్ని చాలా కూల్, చాలా స్మైల్ ఉంటారు, చాలా. అంటే ఆయన వర్క్ చేస్తారా అంటే సెట్లో ఎవరికి అంటే పెద్ద పని జరిగిపోతుంది అన్నట్టు ఉండదు, కానీ పని అయిపోతుంటది. అది దట్స్ వాట్ వి నీడ్ యాక్చువల్లీ. అంటే చాలా కూల్ గా పని చేసేసుకుంటూ వెళ్ళిపోతూ.